ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు అన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే పవన్. రఫ్పా నరుకుతాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నరికితే తప్పేముందులే అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పల్నాడు పర్యటనలో ప్లకార్డులు ప్రదర్శించి బ్యానర్లపై పెట్టినటువంటి సినిమా డైలాగ్ ఇది. సినిమా డైలాగులు చెప్పుకునే అంత డెమోక్రసీలో లేవా మనం అని ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. సినిమా డైలాగులు సినిమా థియేటర్ వరకే బాగుంటాయి, బయటకు వస్తే వాటిని ఆచరణలో పెడతాం, అలాగే జీవిస్తామంటే ఊరుకోరు, ప్రజాస్వామ్యంలో అది కుదరదు. అలాంటి వ్యవహరించి ప్రజలకు భయాందోళనలు కుదిరిస్తే, అంటే భయాందోళనలు కలిగించే ప్రయత్నం చేస్తే మాత్రం శిక్ష తప్పదు అని డిప్యూటీ సీఎం అంటున్నారు. సో మాజీ ముఖ్యమంత్రి ఆ కామెంట్స్ని ఎలా చూడాలన్నా? ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ వెనకాల హీరో పడ్డాడనుకో సరదాగా అనిపిస్తుంది మనకి. అదే బయట పడ్డాడనుకో పట్టుకొని వేధింపులు కేసు పెడతారు. అవును, సినిమా వేరు, నిజం వేరు. వాస్తవంలో బతకాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పోయింది ఎక్కడికబ్బా? సత్తెనపల్లి. ఒక వైసీపీ కార్యకర్త వనీరు క్రితం చనిపోతే అతనికి సంబంధించిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళాడు. అది ఒక సంతాప కార్యక్రమం, ఒక సానుభూతి కార్యక్రమం, ఆ కుటుంబానికి పరామర్శ కార్యక్రమం. అక్కడ ఒక ఎమోషన్ ఉండాలి, ఆ కుటుంబంతో కనెక్టివిటీ ఉండాలి, ఆ కుటుంబానికి ఆసరా అండా ఉండాలి. అక్కడ అది పొలిటికల్ ప్రోగ్రాం కాదు, పొలిటికల్గా డిమాండ్ చేసే ప్రోగ్రాం కాదు. అక్కడ సీఎం జగన్ నినాదాలు చేయటమే ఒక తప్పు చేశారు. పోనీ జగన్ మీద అవమానంతో వాళ్ళు అభిమానం చేశారు. అది సరే, కూటమి కార్యకర్తలు వేధించారు అందుకే చనిపోయాడు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదంతవరకు కొంత మనం తీసుకుందాం. కానీ ఈ రఫ్ఫా నరుకుతాం, లేదు రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు జిల్లా నుంచి అమలు చేస్తాం, మీరు కొట్టారు మేము పడ్డాం, రేపు మేము చెక్కేస్తాం, తర్వాత గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు 2029 తర్వాత రఫ్ఫా నరికేస్తాం. ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్మెంట్స్ ఖచ్చితంగా తప్పు. ఇప్పుడు సరే, ఖచ్చితంగా తప్పు అనేది అంటే కూడా రెండు అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు కార్యకర్తలు ప్లేకార్డులు ప్రదర్శించారు. కార్యకర్తలు అంటే గ్రామాల్లో ఉండేటువంటి యువకులు, వాళ్ళ స్థాయి చాలా చిన్నది, వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్ తక్కువగా ఉన్నాయి అనుకుందాం కదా, అనుకుందాం. కానీ ఒక పెద్ద స్థాయి నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒక పార్టీకి అధినేత, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి విషయాన్ని ఏమనాలి? తప్పు బాబు, అలా చేయకూడదు, అది మన పార్టీ విధానం కాదు, అలా ఎవరు మాట్లాడటానికి లేదు ప్రజాస్వామ్యంలో అనాలి. అంతేగాని అవి సినిమా డైలాగులు కదా, సరదాగా పెట్టుంటే వాటిని కూడా అనకూడదా అని సమర్థించే పని ఏదైతే ఉందో, అంటే నువ్వు హింసని ప్రేరేపించేలా, రెచ్చగొట్టటాన్ని నువ్వు ఆహ్వానించేలా నువ్వు కూడా రెచ్చగొట్టే మాట్లాడుతున్నాడు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఇక్కడ మరొక ప్రశ్న ఉంది. మీరు చెప్పారు సామాన్య కార్యకర్తకి మేరీ అంత మెచ్యూరిటీ లేదేమో, అలా ప్లకార్డులు ప్రదర్శించాడని చెప్తారు. కానీ అతను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని, తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం కూడా ఉందని, రవితేజ అనే యువకుడు ఆ ప్లకార్డు ప్రదర్శించాడని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అండి చంద్రబాబు నాయుడు పైనే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనే ఈ రకమైన కామెంట్ చేస్తున్నారంటే ఎంత వ్యతిరేకత వచ్చి ఉంటుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎలా చూడాలి మరి? ఎస్, రవితేజ అనే కుర్రోడు పెద్ద కూరపాడు డివిజన్కి నిజవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్న అతను పేరుకి పెద్ద కూరపాడు, కానీ వాళ్ళు ఉంటాం సత్తెనపల్లి అంట. వాళ్ళు ఏదో క్యాటరింగ్ వర్క్స్ ఏదో చేసుకుంటూ ఉంటారంట. వాళ్ళు మొదటి నుంచి వైసీపీ, కానీ ఎలక్షన్ ముందు ఏదో తేడా వచ్చిందో ఇంకోటి వచ్చిందో టీడీపీలో వాళ్ళ నాన్న జాయిన్ అయ్యాడు, కడవ కప్పుకున్నాడు. ఈ కుర్రాడు కూడా టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడు. ఈ పార్టీ సభ్యత్వాలు ఎలా ఉంటాయంటే పవన్, ఎవరు దానిలో కనపడితే వాళ్ళకి ఇచ్చేస్తారు. అధికార పార్టీ సభ్యత్వాలు ఇస్తుందంటే సహజంగా అవతల వాళ్ళు కూడా తీసుకుంటారు. పెన్షన్ కావాలని, ఇంకోటి కావాలని, ఆ లోకల్ లీడర్తో పని ఉంటుంది కదా, ఆ లోకల్ లీడర్ వచ్చి సభ్యత్వం ఇస్తారంటే దాంట్లో ఇన్సూరెన్స్ కూడా ఉంది కాబట్టి తీసుకుంటారు. ఆ సభ్యత్వం ఆధారంగా అతను టీడీపీ కార్యకర్త అనాల్సిన అవసరం లేదు. కానీ తెలుగుగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. ఇతను టీడీపీ కార్యకర్తను టీడీపీ పార్టీ మీదకి సహజంగా నెట్టేసి ఉంటే పోయేది. కానీ హింస ప్రేరేపించే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు వేరు చేసుకుని తట్టలేరు, ఓన్ చేసుకుని తట్టున్నారు. ఇది మా పార్టీ కార్యకర్త, టీడీపీ అయితే కావచ్చు, మారాడు అతను ఆలోచన, ఆ పార్టీ మీద, ఆ నాయకుల మీద కోపం వచ్చిందేమో. అదే కోపం వస్తే మాత్రం అలా మాట్లాడతారా? అలా ప్రదర్శిస్తారా ప్లే కార్డులు?
వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తారా? అసలు నిజంగానే అంటే వైసీపీ కార్యకర్త అయినా కూడా ఇది కరెక్ట్ కాదు, మన వ్యతిరేకత వైసీపీ కార్యకర్త కావచ్చు, టీడీపీ నుంచి వైసీపీ కన్వర్ట్ అయిన కార్యకర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు అబ్బా. ఒక మనిషి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన పెట్టుకున్న సానుభూతి కార్యక్రమంలో ఇలాంటి ప్లే కార్డు ప్రదర్శిస్తే ఇది కరెక్టు అని చెప్పేసి అనకూడదు కదా, ఇలా చేయకూడదు అని కార్యకర్తలకు సందేశం పంపించారు కదా, అతని అభిమానులకి సందేశం పంపించారు కదా, అది కరెక్ట్ కాదు అని చెప్పాలి కదా స్థాయి నాయకుడు. లేదు సినిమాల్లో చేసినట్టే ఇలా బయట చేస్తామని చెప్పేసి అంటే అది కరెక్టా? ఇప్పుడు సినిమా హీరో పవన్ కళ్యాణ్, ఆయన సినిమా నుంచి ఎదిగి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఆయన చెప్తున్నాడు ఇలా సినిమాల్లో మేము డైలాగులు చెప్తే అప్పట్టు కొడతారు, కానీ బయటకు వచ్చి అదే పని చేస్తానంటే ఈ బాల్ కొడతారు, తరిమి కొడతారు, అంతే. ఈ బాల్ కొడతారు జనాలు. ప్రజాస్వామ్యంలో ఏది ఎంతవరకు అంతవరకే. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ఏదో డెమోక్రసీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రైతులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కదా. డెమోక్రసీలో ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, మాట్లాడేదాన్ని చేసేదాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఒక రాజకీయ పార్టీ లక్షణం కాదు, రాజకీయ నాయకుడి లక్షణం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పార్టీ ఇప్పుడు మన ఈ మధ్య జనాలు పోయారు, అక్కడ గంజాయి బ్యాచ్ లేదా రౌడీ షీటర్ల బ్యాచ్ మొత్తానికి కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పలకరించారు, పరామర్శించారు. ఆ రోజే చాలా పెద్ద వివాదం జరిగింది ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని పరామర్శించలేదు, కానీ వీళ్ళ మాత్రం పరామర్శించారని. నిజానికి సత్తెనపల్లి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్త, వైసీపీ కార్యకర్త చనిపోతే పరామర్శించడానికి 1 week టైం పట్టింది, కానీ ఈ రౌడీ షీటర్లు మాత్రం వెంటనే పరామర్శించారు. పోలీసులు అలా కొట్టారు అని చెప్పేసి న్యూస్ వచ్చిందో లేదో, ఆ వీడియో సర్క్యులేట్ అయిందో లేదో, వెంటనే పరామర్శించారు. అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద అపవాదం ఏంది, రౌడీ షీటర్ని, గంజాయి బ్యాచ్ని, తర్వాత బెట్టింగ్ వాళ్ళని పరామర్శిస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఏకంగా ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వాళ్ళని కూడా సమర్థిస్తున్నారు అని చెప్పేసి. ఇది ఒక వర్షం అయితే. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెచ్చగొట్టే మాట మాట్లాడుతున్నారు కదా ఈ మధ్య పదే చూడు, వరుసగా జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అన్ని చూడు. ఒకసారేమో పోలీసులు బట్టలు ఓడిస్తా అంటారు, ఒకసారేమో సినిమా చూపిస్తా అంటాడు, ఇంకోసారేమో సప్త సముద్రాలు దాటొచ్చానా మీ సంగతి చూస్తా అంటాడు. అంటే ఏంటి, అతను ఇలా మాట్లాడతారు. వాళ్ళ పార్టీ నాయకులు ఏకంగా పోలీసుల మీద దాడులకు దిగటానికి సిద్ధపడతారు. ఇప్పుడు అంబటి రాంబాబు మొన్న ఏదైతే వాళ్ళ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి ప్రోగ్రామ్ ఉంది, సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అతను, అది మాజీ మంత్రి కూడా, ఆ వ్యక్తి ఏకంగా బారీకేడ్ ఎత్తేసి పోలీసులు నెట్టేసి పోతాడు. కానిస్టేబుల్ గాయం అయిందంట. తర్వాత జూన్ 4th వెనుపోటు దినోత్సవం రోజేమో ఒక సీఏ మీద గొడవ పడతారు, సత్తెనపల్లి రూరల్ సీఏ మీద. ఇది పోతే పక్కనే ఉన్నటువంటి విడదల రజనీ గారు పక్కన జరుగుతాం, ఆవిడ పోయేసి ఆవిడ కూడా సీఏ మీద గొడవ పడుతూ ఉంటుంది. రోజా గారు పోలీసుల మీద కామెంట్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కొద్దీ, ఆచరణ కొద్దీ వీళ్ళు పోలీసుల మీద గొడవ పడుతూ ఉంటారు. కింది స్థాయి కార్యకర్తలు ఇంకేం నేర్చుకుంటారు, ఇదే నేర్చుకుంటారు కదా. అంటే వాళ్ళ పార్టీ రౌడీదాన్ని, వాళ్ళ పార్టీ ప్యాక్షనిదాన్ని, వాళ్ళ పార్టీ ఇలాంటి వ్యక్తుల్ని, మాటల్ని, చేతల్ని ఎంకరేజ్ చేయడానికి సిద్ధపడుతుందా అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది. నిజంగా దీని మీద ఎంక్వైరీ నడవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. నేను అలా చెప్తున్నా. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభియోగాలు చాలా ఉన్నాయి, వాళ్ళ కుటుంబం మీద, ఆయన మీద. వాళ్ళ బాబాయిని చంపారని, వాళ్ళకి ప్యాక్షన్ నేపథ్యం ఉందని, వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో ఉన్నటువంటి వాళ్ళందరి మీద ఇలా ప్రాణాపాయం ఉందని, వాళ్ళ అమ్మకు కూడా ప్రాణాపాయం ఉందని, తర్వాత వైఎస్ సునీత గారికి ప్రాణాపాయం ఉందని, వైఎస్ షర్మిలా గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రాణాపాయం ఉందని, ఇప్పుడు ఏకంగా షర్మిలా గారి ఫోన్ ట్యాప్ చేపించారని, ఇలా అనేక అభియోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సందర్భంలో వాటిని డిజోన్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేయాలి. ఇది కాదు, ఇవి నా మీద మోపుతున్న అపవాదులు, నేను అలాంటి మనిషిని కాదు, ఫోన్ ట్యాపింగ్ నేను ఖండిస్తాను, ఇలాంటి వ్యాఖ్యలు నేను ఖండిస్తాను, ఇలాంటి చేతలు నేను ఖండిస్తాను అనేది చెప్పాలి. చెప్పాల్సింది పోయి ఏముంది అబ్బా, సినిమా డైలాగులు మాట్లాడితే కూడా తప్ప, సినిమా డైలాగులు ప్లే కార్డు ప్రదర్శిస్తే కూడా తప్ప, నీ ప్రోగ్రామ్ ఏంటి, అక్కడ జరిగింది ఏంటి? మొన్న మధ్యనే కదా నీకు పెద్ద రచ్చ అయింది, మురళీ నాయకు వీర జవాన్ను పరామర్శించడానికి పోయి అక్కడ కూడా సీఎం జగన్ అని చెప్పేసి నినాదాలు చేస్తే ఎంత పెద్ద వైరల్ అయింది అని నాకు డౌట్. ఇది ఈ అన్ని పరామర్శల ప్రోగ్రాంలా, పబ్లిసిటీ ప్రోగ్రాంలా? పరామర్శల ప్రోగ్రాంకి జనాన్ని సమీకరించడానికి సంబంధం ఏంటి? జనాన్ని సమీకరించడానికి జనం చేసే జగన్ సీఎం నినాదాలకు సంబంధం ఏంటి? జగన్ సీఎం నినాదాలకి ఈ ప్లే కార్డులు ఏదైతే రఫ్ అని అరుగుతాం, రాజారెడ్డి రాజ్యాంగం అప్లై చేస్తాం. రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి అసలు? భారతదేశానికి ఉంది భారత రాజ్యాంగం, బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగం మాత్రమే మనకు శిరోధార్యం. ఏ రాజకీయ పార్టీ అయినా దాన్ని అనుసరించాలి. ఆ రాజ్యాంగం ప్రకారమే వైసీపీ గుర్తింపు ఉంది, ఆ రాజ్యాంగం ప్రకారమే వైసీపీ మొన్నటిదాకా అధికారాన్ని చెలాయించింది, ఆ రాజ్యాంగం ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నారు, ఆ ఎన్నికల్లో పాల్గొని మన గెలిచారు పులివెందుల నుంచి. ఆ రాజ్యాంగం ప్రకారమే రాజకీయ పార్టీ నడుస్తుంది వైసీపీ. ఆ రాజ్యాంగాన్ని మాత్రమే ఫాలో కావాలి. వేరే రాజ్యాంగం భారతదేశం ఒప్పుకోదు, భారతీయ ప్రజానికం ఒప్పుకోరు.
వేరే రాజ్యాంగాన్ని అప్లై చేస్తామనేటువంటి నినాదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించదలుచుకున్నారా? ఏంటి, ఏం ఇండికేషన్ పంపుతున్నారు? సో ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, డెమోక్రసీ అని చెప్పి. ఆ డెమోక్రసీలో ఇలాంటి పదాలు, పదజాలాలు, చేతలు, మాటలు సరైనవి కావు, సమర్థనీయమైనవి కావు. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.